నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా నిర్మలము, ఆయన శరణుచున్న వారందరికీ ఆయన కీడెము అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడస్ పెట్టిన చూడండి. ఇక్కడ అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతిగానం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపను పూర్తిగా ఇస్తారండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం. ఇక్కడ దేవుడు మరి దీనికి రిఫరెన్స్లో అక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నారండి. ఫస్ట్ విషయం ఏంటంటే దేవుని యథార్థత మరియు వాక్య నిర్మలత్వము. దీనిలో రిఫరెన్స్ తీసుకుంటే కీర్తన 32వ అధ్యాయము 6వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతివరుడు, యథార్థవంతుడు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి దీనికి రిఫరెన్స్లో కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అని చెప్పేసి కీర్తనకాడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మనం కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా రెండవ విషయంలో చూస్తే దేవుని ఆశ్రయదుర్గము, కేడెము. దీనికి రిఫరెన్స్ చూసుకుంటే కీర్తన 18వ అధ్యాయము 2వ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అని చెప్పేసి ఇక్కడ కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నారన్నమాట అండి. ఆయనే ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆయన రక్షించేవాడు మమ్మల్ని అని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆయన గారు ప్రార్థన చేసినట్టు. ఇంకా దేనికి రిఫరెన్స్లో కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాల్ని అని చెప్పేసి కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నట్టు మనం కూడా ఇలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని మాటలన్నీ పుటము వేయబడినవి, ఆయనని ఆశ్రయించే వారికి ఆయన కేడెము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 3వ విషయం చూస్తే దేవుని యందు విశ్వాసము. ఇంకా దీనికి రివర్షన్ చూసుకుంటే కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించిన నడుద్దనుడు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకాడు మాట్లాడుతున్నారన్నమాట. మనం కూడా అలాగే ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఆశ్రయించేవారు నరులు ధన్యులని మనం కూడా అనుకొని ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంకా కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటుదును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, మనం కూడా ఈ కీర్తనకాడు ఇలా ప్రార్థన చేసుకున్నాడు అనమాట. ఆయన సైన్యం వల్ల సైన్యం జయిస్తారని, మరి దేవుని సహాయం వల్లనే ప్రాకారం దాటుతారని ఎలా ప్రార్థన చేసుకోవాలని కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈ వచనాలన్నీ కూడా మరి దేవునిపై నమ్మకం ఉంచడము, ఆయన వాక్యాన్ని నమ్మడము మరియు కష్టకాలంలో ఆయన రక్షణ పొందడము గురించి ప్రోత్సహిస్తాయన్నమాట. అవునండి, కష్టకాలం అండి. నాకు ఒకటి మరి నా విషయంలో ఒకటి జరిగింది. ఇక్కడ మరి నాకు అనారోగ్యం వచ్చిందనమాట అండి. 2 రోజులు మట్టి ఫీవర్ వస్తుంది, 104 మీద ఉంటుంది. అయినా సరే దేవుడు మరి నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అనమాట. దేవుడు మరి యథార్థవంతుడు అనమాట. యెహోవాకు నిర్మలమాట, ఆయన శరణు వచ్చిన వారికి ఆయన కేడమన్నమాట. ఆయన శరణు వచ్చాను, ఆయన నాకు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చారు. ఫీవర్ అంతా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు బాగానే ఉన్నాను అనమాట దేవుడి కృప వలన. ఇంకా విధంగా మరి దేవుడు మనం నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎడబాడనమాట. ఆయన మన రక్షణ శృంగము, ఆయన మన శైలము, మన కోట, మన రక్షించే దేవుడు ఆయనే అనమాట. మన ఉన్నత దుర్గం అనమాట. మన దేవుని ఆశ్రయిస్తే ఆయన మన దుర్గము, మన కోట, మన ఆశ్రయ దుర్గం, మన రక్షించే దేవుడు అనమాట. ఆయన తప్ప మనకి ఎవరు లేదనమాట. అందుకని ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన వాక్ నిర్మలం అనమాట. ఆయన వాక్ పంపించి మనం బాగు చేస్తారనమాట. మన పడిన గుంటలోనే ఆయన లేవనెత్తారనమాట. అలాగే నేను
స్వస్థపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి మీ అందరూ కూడా దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఇంకా మరి అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, మన దేవుడు జాబు అని జాబు ఇచ్చే దేవుడు, ఇంకా అన్నిటికీ కూడా సమస్తం ఆదివసనాలు కూడా ఆది సాయం చేసే దేవుడు, సమస్తం ఇచ్చే దేవుడు అనమాట మన దేవుడు. ఏదైనా వాగ్దానం అందరి జీవితం నిలవాలని కోరుకుంటూ ఆయన ఆశ్రయించి అడుగుతున్నాడు అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితం నిలవాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనంగా సంస్కృతి ముందర ఘనమైన మనకి కలిసి తీసుకుపోతుందండి. అన్ని ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెస్తుంది. అక్కడ తిరిగి కోరుకులు తెచ్చండి. 2 బిడ్డలు మంచి విద్యాశైలితో నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితులకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలకు ఓదార్చండి. గంగిన వారిని రక్షణ తెచ్చండి. మనసులు బలపరిచిన మన కాలు మీ కాడి మీద కూర్చోపండి. మీ త్వరాన్ని మీరు శ్రేణి మీద తత్తబంట కూర్చోమని అత ప్రభుత్వం భాగం దయచమని మా ప్రభు పేరు నేసుకొస్తే ప్రస్తుతమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తామని తండ్రి. ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు మనం చేసుకున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.